వెల్కమ్ టు సదా మీ సేవలో. ఈరోజు మన వీడియోలో భాగంగా గండికోటకి వెళ్తున్నామండి. ఇది ఎక్కడుందంటే కడప డిస్టిక్ జమ్మలమడుగుకి 15 కిలోమీటర్ల దూరంలో ఉందండి. నా ఫ్రెండ్ మహేంద్ర వాళ్ళ ఇంటికి వస్తే తాడిపత్రిలో తను సజెస్ట్ చేశాడండి అన్న పలానా చోటుకి వెళ్దామని. సో అందుకని నేను గండికోట గురించి నేను ఎప్పుడు సినిమాల్లో వింటమే కానీ ఎప్పుడు లైవ్లో చూడలేదు. అండ్ ఇంతకుముందు కోటలు అంటే నాకు ఎర్రకోట, గోల్కొండ కోట తెలుసు, కానీ ఈ గండికోట ఇంత బాగుంటుందని తెలియదు. అందుకనే నేను చూసిన ప్రతి సన్నివేశాన్ని అక్కడ ప్రతిదీ మీకు షూట్ చేసి ఇక్కడ మీ ముందు పెడుతున్నానండి. ఫైనల్గా గండికోటకు వచ్చామండి. ఈ గండికోట దగ్గర ఎవరైనా బోటింగ్ చేయాలంటే బోటింగ్కి ఈ దారిలో వెళ్ళాలి. అండ్ మీరు చూస్తే జిప్ లైన్ కూడా కొంచెం ముందుకెళ్తూ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. బోటింగ్ కూడా ఇదే దారి. ఇదే గండికోట. సో గండికోట రహస్యం ఏంటో మనం తెలుసుకుందామని వచ్చాము. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. గండికోటని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఒకప్పుడు ఈ కోట చుట్టూ వాటర్ ఉండేవి, కానీ ఇప్పుడు ఆ వాటర్ అనేది లేదండి. మీరు చూసినట్టయితే ఈ గండికోట ఎంట్రన్స్లో నుంచి చూడండి, మీరు లోపలికి మనకి ఎంటర్ అవుతూ ఉంటే ఒక రోడ్డుకి ఒక రోడ్డుకి సంబంధం ఉండదు. ఎందుకంటే శత్రువులు ఎవరైనా అటాక్ చేసినా కానీ ఏంటంటే వాళ్ళు కనపడకుండా ఉండడానికి డిఫరెంట్ వేస్ తయారు చేశారు వీళ్ళు. అప్పట్లోనే చూసారా వీళ్ళు ఎంత టెక్నాలజీ వాడి చేశారు. అప్పుడు ఈ గండికోట అనేది మన స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండేది. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అది మీరు చెప్పారు కదా, ఎవరైనా అటాక్ చేశారంటే చూసారా రోడ్డు వంకర్లు ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి ఉండేదండి. ఆంజనేయ స్వామి గుడి ఇప్పుడు కూడా పూజ చేస్తూ ఉంటారు. సో ముస్లిమ్స్ దీన్ని ఆక్రమించిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ పెట్టేశారు పైన. బట్ ఇప్పటికీ ఆ కింద ఆంజనేయ స్వామికి పూజ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు చూసినట్టు సైనికులు ఇలాంటి ప్రదేశంలో రాత్రి ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కోట పైన. సో ఈ కోట మటుకు చూడటానికి చాలా అద్భుతంగా ఉందండి. అసలు అప్పట్లోనే ఎలా కట్టారు, అసలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీన్ని పాడు చేస్తున్నారనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని చూసారా. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇది వీళ్ళ చాకచక్యం ఎక్కడే కనపడుతుంది అనమాట. కోట యొక్క కట్టడం ఏ రోడ్డు కూడా స్ట్రైట్ ఉండదు. ఎందుకంటే ఎవరైనా అటాక్ చేసినా కానీ ఇమీడియట్గా వాళ్ళని అటాక్ చేయాలనే ఉద్దేశంతో ఇలా వంకర టింకర్లు పెట్టారు. కోట ఎంట్రన్స్ అండి. మనం అలా ఎంటర్ అవడంతో జైలు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎవరైనా ఖైదీలు ఉంటే మొట్టమొదటి జైల్లోనే ఊరేసేలి. ఇవన్నీ నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇంకొక బ్యూటీ థింగ్ ఏందో తెలుసా అండి, ఈ గండికోట ఊరే ఈ గండికోట లోపల ఉంటుంది. సో ఊర్లో ఉండే జనాలందరూ ఇక్కడే ఉంటారు. ఈ బయట ఉండేదంతా రిసార్ట్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ జనాలు రియల్గా గండికోట టైంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు లోపల. ఇది చూసారా, ఇది ముస్లిమ్స్ నిర్మించిన చార్మినార్ అండి. సో ఆల్మోస్ట్ లైక్ మన హైదరాబాద్లో ఉండే చార్మినార్ టైపే ఉంటుంది, కాకపోతే చిన్న సైజ్ చార్మినార్. ఇంకా పెద్దవి కూడా కొన్ని లోపల ఉన్నాయంట. ఇక్కడ ఎంటర్ అవగానే ఇదిగో మనకి వేస్ చూపిస్తాయండి, ఎక్కడ బందీఖానా ఉంది, ఎక్కడ లైక్ చార్మినార్ ఉంది, జుమ్మా మసీదు, శౌచాలయము, త్రాగునీరు ప్లేసు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ మన ఫ్రెండ్ మహేందర్ ఉన్నాడు. మహేంద్ర మనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పటి నుంచి వాయిస్ ఓవర్ మన మహేంద్ర చేత నేర్పిస్తాను, ఓకేనా. మినార్ కనపడుతుంది అండి. ఈ మినార్ గురించి మన మహేంద్ర చెప్తాడు. మహేంద్ర, ఏంటి ఆ మినారు? ఆ మినార్ లో మధ్యలో రాజు కూర్చొని అక్కడ నుంచి శిక్షలు వేసేవాడు. ఓకే శిక్ష చేసిన వాళ్ళు ఇక్కడ ఈ బందీఖానాలో బంధించేవారు. ఓకే లోపల తీసుకెళ్లి అందులోనే ఖైదీలను ఉంచేవారు. వాళ్ళకు ఉరి శిక్ష పడితే అందులోనే హ్యాంగ్ చేసేవాళ్ళు. అది కూడా చూపిస్తాను ఇప్పుడు, హ్యాంగింగ్ చేసేది కూడా ఉంటుంది. ఒక మనిషిని జైలు అంటే ఎలా ఉంటుందో వీళ్ళు చేసి చూపించారు, ఎంత నరకంగా ఉంటుందో అనేది. అది మీరు ఒకసారి లోపల చూస్తే కన్నా మీరే ఎలా ఇక్కడ బతికే బదులు చనిపోయేదే మీరు, నాకు ఎప్పుడు ఉరి శిక్ష చేస్తారు అనే విధంగా డిజైన్ చేశారు దీన్ని. చూస్తాం కదా, ఆ హోల్స్లోకి తీసుకెళ్లి లోపల దుబ్బేవాడిని పంపించేవాళ్ళు. ఆ లోపల పడితే చిన్న గుహలాగా ఉంటుంది, అందులోనే ఇటు పక్క లోపల నుంచి వెళ్ళాలా? లోపల నుంచి అక్కడ బ్లాక్ చేశారు. ఓకే పై నుంచి కిందికి దుబ్బేవారు.
ఇదేంటి మహేంద్ర ఇది? ఇక్కడ నుంచి ఖైదీలకు ఫీడింగ్ ఇవ్వడానికి వాళ్ళ ఫుడ్ అవి పైనుంచి చేసేవాళ్ళు. ఓకే, ఇది ఆ రెండు పక్కల చిన్న హోల్స్ ఉన్నాయి కదండి, ఆ ఖైదీలకంట ఇక్కడ నుంచి ఫుడ్ వేసేవాళ్ళంట. అది మై గుడ్నెస్, ఇంత భయంకరంగా ఉంటుంది నేను అనుకోలేదు. ఇది మీరు చూసారా, మనం ఇటుక బట్టీలు చేస్తాం కదండి, ఆ మట్టితో వీళ్ళు మొత్తం అలికి దాన్ని కాల్చారంట. ఆ కాల్చడం తోటి అప్పుడైతే చేశారో అది ఇప్పటికీ అట్లానే గట్టిగా ఉంది. ఈ పైన చూసారా, ఇది వెంటిలేషన్ కోసం అలా వదిలేశారండి. ఇక్కడ ఖైదీలు ఉరి తీసేది ఎక్కడంటే ఇక్కడేనండి, ఈ పైన నుంచి ఉరి తీస్తారు. సో ఇందులో పడతారనమాట. సో ఎంత భయంకరంగా ఉంటుందండి. అందుకని అప్పట్లో ఎవరంటే తప్పులు చేయాలంటే భయపడేవాళ్ళంటే ఈ గండికోటలో. అదంతా చివర్లో ఏంటిది బోర్డరా? ఇదంతా మొత్తం కోట ప్రహారీ గోడ. అదంతా ఇదంతా చుట్టూ కనిపించేదంతా కోట ప్రహారీ గోడ. ఆ ప్రహారీ గోడకు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, అందులో గన్నులు పెట్టి పేల్చడానికి, దానికి దీనికి అంటే ఫిరంగులు సంథింగ్ అని పెట్టి పేల్చడానికి, అక్కడ నుంచి వాచింగ్ చేయడానికి. పైన కూడా మీకు కూర్చొని ఉండడానికి కూడా చాలా బాగా కనపడుతుంది. మనం అటు వెళ్ళినప్పుడు మీకు అది. మేము ఆగస్ట్ 15th రోజు వచ్చామండి, అందుకనే ఈ జెండాను కూడా ఇక్కడ ఎగరేశారు. సో అదేంటి మహేంద్ర? అది జుమ్మా మసీదు. ముస్లిమ్స్ రాజు అక్కడ ప్రార్థన చేయడానికి అని చెప్పి అది కట్టాడు. ఓకే ఓకే, చాలా బాగా బ్యూటిఫుల్ ఉంటది. మహేంద్ర ఇది ఇది ఇక్కడ కోటలో ఉండే వాళ్ళకు దాహం తీర్చడానికి కట్టిన పెద్ద కొనేరు. ఓకే ఓకే, నైస్. వాటర్ స్టోర్ చేసుకునే వాళ్ళు. ఓ మై గుడ్నెస్, ఇదే ఎంత లోపలికి ఉంది. ఇప్పుడంతా పాచి పెట్టింది. అన్న వరకు పాటలు ఉంటాయి. ఓకే ఓకే, దీనికి వాటర్ ఎలా వస్తాయి ఎవరు తెలియదు, లోపల నుంచి వచ్చేస్తాయి. ఆ టెక్నాలజీ అప్పట్లో వాటర్ వాళ్ళు వాటర్ అట్లా బొక్కల నుంచి హోల్స్ ద్వారా వచ్చేస్తాయంట. ఇక్కడ అండి మొన్న క్లీన్ చేస్తుంటారంట, అప్పట్లో వీళ్ళు ఫిరంగులు ఆడేవాళ్ళు కదా, ఆ ఫిరంగుల్లో ఉండే రౌండ్ బాల్స్ ఉన్నాయి చూసారా, అవి దొరికాయంట. ఇప్పటికీ ఈ కొలంలోకి వాటర్ ఎలా వస్తాయని ఎవ్వరికీ తెలియదు అంటండి. మీరు చూసారా, అది ఒక మోటార్ పెట్టి ఆ మోటార్ ద్వారా కూడా వాటర్ తీసుకుంటున్నారు ఇళ్లలోకి. సో ముస్లింలు ఆక్రమించిన తర్వాత ఇక్కడ జుమ్మా మసీద్ కట్టారండి. ఈ జుమ్మా మసీద్లోనే ముస్లిం సోదరులందరూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి తగ్గ ఆర్కిటెక్చర్ తోటి వాళ్ళకి ఏ రకంగా కావాలో ఆ రకంగా కట్టుకున్నారంట. యాక్చువల్గా ఇది ఇండియన్ టెంపుల్. ఒకప్పుడు ఇది ఇండియన్ టెంపుల్ అంటండి, హిందూ టెంపుల్ అంట. ఇది ఒకప్పుడు ఇండియన్ టెంపుల్. ఆ టెంపుల్ ను ముస్లిమ్స్ ఆక్రమించిన తర్వాత ఆ టెంపుల్ హిందూ టెంపుల్. ఓకే ఓకే, దాన్ని ముస్లిమ్స్ ఆక్రమించిన తర్వాత ఆ టెంపుల్ పైన మళ్ళీ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే ఓకే, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఓకే ఓకే, గుడ్నెస్. అసలు లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు కథ అప్పట్లోనే కొన్ని వందల సంవత్సరాల క్రితం వీళ్ళు ఎలా కట్టారు, అసలు ఏంటి. ఇది మన హైదరాబాద్ లో చార్మినార్ ఉంది కదండి, ఆ హైదరాబాద్ చార్మినార్ ఎలా ఉంటుందో ఇది కూడా ఆల్మోస్ట్ అలానే కట్టారంటండి. సో ఇది ఒకప్పుడు టెంపుల్ పైన మనం ఎక్కడైతే నిలబడ్డామో అది టెంపుల్ అంట అండి. ఇంకో అది ఆ దేవుడి గోపురం అంట. దాన్ని కూల్చేసి వీళ్ళు ఇది ఆక్రమించేసి ఇలా చేశారు. సో ఇది పోగొట్టడం బాగుండదని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వీళ్ళు ఇలానే ఉంచారు. చాలా అద్భుతంగా కట్టారండి. ఇది మొత్తం సున్నపు మట్టితో కట్టారు. అని చూస్తే చూడండి, ఓ మై గుడ్నెస్, ఇట్ లుక్స్ అమేజింగ్. ఇది ఎవరైతే ఆక్రమించారో ఆ రాజు ఇక్కడే ప్రార్థన చేసేవాడంట అండి. ప్రార్థన చేసిన తర్వాత ఆ రాజు వచ్చేసి ఇక్కడ కూర్చొని సేద తెచ్చుకునేవాడంట. అసలు మీరు చూడండి, అసలు దీన్ని సరిగా మెయింటైన్ చేయక ఇలా ఉంది కదండి. చూడటానికి మటుకు చాలా అద్భుతంగా ఉందండి. అసలు డీటెయిలింగ్, అసలు ఫినిషింగ్ కనపడే గోడ ఏంది అది దాన్నే కట్టుతాము. మన ఎప్పుడైనా క్రైసిస్ కానీ ఏమైనా కానీ వచ్చినప్పుడు ప్రజలు మొత్తం ఈ కోటలోనే నివసించే వాళ్ళు, వాళ్ళకి ఫుడ్ దానికోసం చెప్పి అందులో నింపేవాళ్ళు మొత్తము. ఓకే ఓకే ఓకే, ఆ ఫుడ్ తీసుకొని తినేవాళ్ళు. 6 months కానీ 7 months కానీ అదే స్టోరేజ్ పెట్టుకునే వాళ్ళు అనమాట. వీళ్ళ కరువు అనేది తెలియకుండా ఉండేది అనమాట. ఇక్కడ రౌండ్ గా కనపడుతుంది కదండి, ఇది ఒకప్పుడు బావంట. సో ఎవరైతే ఇక్కడ పూజ చేసి వస్తారో వాళ్ళు తాగటానికి, కాలు కడుక్కోవడానికి బావిలో నుంచే తీసుకున్నారంట. సో ముస్లిమ్స్ ఎప్పుడైతే ఆక్రమించారో వాళ్ళు ఈ బావిని క్లోజ్ చేసేసారంట. ఇది ఒకప్పుడు వంటశాల అండి, మన ఫేవరెట్ ప్లేస్. సో ఈ వంటశాల మొత్తం లోపల వంటలు వండి ఇచ్చేవాళ్ళంట. సో ఈ వంటకు కావాల్సిన వాటర్ అనేది
ఇక్కడ సప్లై అవుతుందండి. సో ప్రజెంట్ దీంట్లో వాటర్ రావట్లేదు. ఒకప్పుడు వాటర్ అన్ని ఇక్కడ తీసుకునేవాళ్ళంటే వెంటిలేషన్ కోసం చూసారా పైన ఇలా ఓపెన్ పెట్టారు. వీళ్ళు వండిన పొగంతా పైకి వెళ్ళడానికి ఇది ఓపెన్ చూసినట్టయితే ఒక ఇంచు కూడా తేడా లేకుండా అన్ని ద్వారాలు ఈక్వల్ గా ఉంటాయండి. ఓ మై గుడ్నెస్, అసలు అప్పట్లో వీళ్ళు ఏ టెక్నాలజీ వాడి ఇలా చేశారో మటుకు నాకు అర్థం కాలేదు. కానీ పోయే కొన్ని మొత్తం అలానే ఉన్నాయి, ఏ ఒక్కటి తేడా లేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఇవి కట్టిన ద్వారాలన్నీ దేంతో కట్టారు చూసారుగా, ఈ రాళ్లతోటి అండి. రాళ్లతోటి వీళ్ళు ఇంత బాగా చేశారంటే ఇంక అర్థం చేసుకోండి. ఇక్కడ మొత్తం నాకు సున్నప్రాయ కనపడుతుంది. ఇందాక మనం జైల్లో చూస్తేనేమో జైల్లో అదంతా ఇటుక బట్టీల్లో వాడే మట్టి వాడారు. సేమ్ నాలుగు వైపులా అలానే ద్వారాలు ఉన్నాయండి. ఆ నాలుగు వైపులు కూడా వీళ్ళు ఇలానే కట్టారు. కొన్ని చూసారా శిథిలావస్థలో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుని మరి ఏం చేస్తుందో మనం చూడాలా. ఈ ఒక్కొక్క పిల్లర్ మధ్యలో అండి ఒక గుర్రాన్ని పెట్టేవాళ్ళంట. అందుకని ఈ చుట్టూ గుర్రాలే ఉండేవి మీరు చూసినట్లయితే. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఈ ప్లేస్ మొత్తం ఒకప్పుడు పెద్ద గుంతలు ఉండేదంటండి. ఎప్పుడైతే ముస్లిమ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో దీన్ని వీళ్ళంతా క్లోజ్ చేసేసారు. లేకపోతే ఇదంతా మన టెంపుల్కి కావాల్సిన ఆర్కిటెక్చర్ అనేది ఒకప్పుడు ఇదంతా ఉండేదంటండి. సో ఇప్పుడు మొత్తం భూమిలో కలిసిపోయింది. సో దాని లోపల ఏముంది, ఎలాంటివి ఉన్నాయి ఇవన్నీ తెలుసుకుంటున్నారనే ఇది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకుంది నేను మళ్ళీ ఇంకా ముందు వీడియోలో చెప్తాను. చూసారా వీళ్ళందరూ విజిటర్స్ అండి. నేను అనుకోలేదండి ఇంత దూరం ఇంతమంది విజిటర్స్ వస్తారని. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ధాన్యాగార కటకం అని, ఇదేనండి దాని దగ్గరికి వచ్చాము. మీకు గండికోట టోటల్ మ్యాప్ ఇక్కడ ఉందండి. సో చూడండి, కొంచెం అర్థం కావాలంటే మన జైలు అక్కడ జైలు మనం జైలు చేసాము. సో అన్ని ప్రాపర్ గానే పెట్టారు. ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఇది ఇనప ముక్క అండి, ఏమీ లేదు. ఇదే ఫిరంగులు వదిలే మిషన్ ఉంది కదా, ఇదేనండి. దీన్ని మోసుకోలేక ఇక్కడ వదిలేశారు వీళ్ళు. ఎంత బరువు ఉంటుంది అంటే నాకు తెలిసి కొన్ని క్వింటాలు ఉంటది. మీరు నమ్ముతారా? ఈ ముక్క చూడండి, ఇనుము మందం. ఇందులో గుండు వేసేవాళ్ళు. ఈ ప్లేస్ లో గుండులేసి వదిలితే శత్రువుల మీద వెళ్ళేవి. ఈ ధాన్యాగార కటకం అండి. ఇది మామూలుగా అయితే ఎవరే అంటారు కాలేరండి. సో దీనికి కేసు పోలీస్ దగ్గర రంగనాయకుల టెంపుల్కి వెళ్తున్నామండి మనం. ఇది రంగనాయకుల స్వామి టెంపుల్. సో బేసిక్గా మన హిందువులు ఈ కోట కట్టారు కాబట్టి ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారండి ఆల్మోస్ట్. సో ఇదేనండి రంగనాయకుల స్వామి టెంపుల్ ఎంట్రన్స్. సో చూసారా, ముస్లిమ్స్ ఆక్రమించిన తర్వాత హిందూ దేవులు మొత్తం వీళ్ళు ముక్కలయ్యేటట్టు కొట్టారు. అప్పుడు కట్టిన రాళ్లతో అండి. మీరు చూసారా ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. మై గుడ్నెస్, అన్ని తలను కొట్టేశారండి. అసలు ఏంటండి అసలు ఈ టెంపుల్ లోపల మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంత బాగా ఉంది అసలు. ఇప్పుడు మెయింటైన్ చేయక ఎలా ఉందంటే అప్పట్లో కట్టినప్పుడు ఇంకెంత బాగుండేది. ఇంకొక బ్యూటీ థింగ్ ఏందో తెలుసా అండి, ఇవన్నీ ఒకే స్టోన్ తోటి చెక్కాయండి ప్రతి ఒక్కటి. ఈ కళాత్మక స్తూపాలన్నీ మీరు చూసినట్టయితే ఇవన్నీ ఒకటే రాయితో చేశారు. మీరు చూడండి, వీళ్ళు ఆక్రమించుకున్నారు కానీ వీళ్ళు ఎలా బ్రేక్ చేశారు చూసారా. సో ఇక్కడ రాళ్ళు కూడా ఉన్నాయండి. రాళ్ళ మీద మొత్తం వీళ్ళు అప్పట్లో ఏం చేసేవాళ్ళు ఏంటి అని మొత్తం చెక్కారు కూడా. కానీ కొన్ని అయితే వీళ్ళు ముస్లిమ్స్ ఆక్రమించిన తర్వాత చెరిపేశారు, అవి కనపడకుండా ఆనవాళ్ళు. ఇవన్నీ చెరిపేసిన ఆనవాళ్ళు ఇవన్నీ. ఇక్కడ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ కూడా ఉందంటే ఇప్పుడు ఆ లాంగ్వేజ్ ఇక్కడ చెక్కారని అంటారు. చూడండి, పాములు బొమ్మలు. ఈ మొత్తం మీరు నమ్ముతారా, ఇదంతా ఒక అన్ని స్టోన్స్ అప్పట్లో. మీరు చూసారా ఈ స్టోన్స్ మీద ఎన్ని చెక్కారు వీళ్ళు.
అండ్ బొమ్మలు కూడా ఎన్ని కాలక్రమేణా లేక యా యా ఈ లాంగ్వేజ్ అప్పట్లో వాడే లాంగ్వేజ్ అండి ఇది. ఏం లాంగ్వేజ్ నాకు కూడా తెలియదు ప్రాపర్ గా. తులు లాంగ్వేజ్ ఇది అంటారు. తులు లాంగ్వేజ్ అంట మహేంద్ర చెప్తున్నాడు. సో ఇది చూడండి ఈ బొమ్మలు ఇవన్నీ ఏమైతుందంటే ఈ ఎండకి వానకి అన్ని కరిగి ఈ కాంపౌండ్ కొన్ని వందల సంవత్సరాల క్రితం వేసారు. ఇప్పటికీ చెక్కు చెదరలేదు, ఎలా ఉండేది అలాగే ఉంది. కనీసం సిమెంట్ కూడా వాడలేదు వాళ్ళు. కింద నుంచి బేస్మెంట్ నుంచి మీకే కనిపిస్తుంది. బేస్మెంట్ కింద ఆ పిల్లర్ కింద కనీసం చిన్న సిమెంట్ కూడా వాడలేదు. అయినా కానీ అది ఫౌండేషన్ అలాగే నిలబడిపోయింది. ఆ టెక్నాలజీ మనకి ఎంతవరకు ఎవరు తెలియదు. దీన్ని ట్రేస్ చేయలేకున్నారు ఆ టెక్నాలజీని ఎవరే కానీ. ఎంతో మంది సైంటిస్ట్ వచ్చారు కానీ ఇది ఎలా నిలబెట్టి ఇన్ని రోజులు. ఒకప్పుడు ఇక్కడ గోపురం ఉండేదండి, ఇది మొత్తం కూల్చేశారు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవబోతున్నాం అండి. అసలు ఇంత రాళ్ళతోటి వీళ్ళు ఇప్పట్లోనే ఎలా కట్టారు అండి నాకు ఇప్పటికీ అర్థం కావడం. అండ్ ఇంకో బ్యూటీ థింగ్ ఏందో తెలుసా, ఇక్కడ వర్షం పడినా కారదంట అసలు. కానీ మధ్యలో వీళ్ళు సిమెంట్ కానీ ఏమి కానీ ఇలా సున్నపు రాయి కానీ ఏమీ లేదు, ఇవన్నీ నిలబెట్టారు. ఓ మై గుడ్నెస్. ఇప్పుడైతే మొత్తం గబ్బిలాలు మీరు చూసారుగా పోయింది. ఈ గబ్బిలాలు ఈ దేవుణ్ణి చరిత్ర ఉందండి. ఈ చరిత్ర మన మహేంద్ర చెప్తారు. ఏంటి మహేంద్ర ఈ చరిత్ర? ఇక్కడ ఉన్న నవాబు ఈ దేవుణ్ణి తీసేసి ఒక పెద్ద అగ్నిగుండం మధ్య తయారు చేసి అందులో మెల్ట్ ఎలా చేశాడంట. ఎన్ని రోజులు మెల్ట్ చేసినా గానీ ఆ స్టాచ్యూ మెల్ట్ కాలేదంట. ఓకే ఓకే. అప్పుడు ఆయన దాన్ని రిగ్రెట్ గా ఫీల్ అయిపోయి ఆయన ఈ దేవాలయాన్ని ఇంకా పూడ్చుకోకుండా ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్నట్టు ఆలోచనతో దీన్ని ఆపారు. లేకుంటే ఇది కూడా డిమాలిష్ చేసేసి ఆ జుమా మసీద్ లాగా ఇంకో మసీద్ ఇక్కడ వెలిసేది. ఓకే ఓకే. ఓహో అందుకనే నా ఇంకా ఇది మిగిలింది. ఓకే. రంగనాయకుల స్వామి టెంపుల్, రంగనాయకుల స్వామి టెంపుల్ చుట్టూ ప్రహరీ అండి. నేను దీన్ని కూడా ఎక్కాను పైకి. ఓ మై గుడ్నెస్. చూసారా విజిటర్స్ వస్తూనే ఉన్నారు. ఓ మై గుడ్నెస్ వాట్ ఎ వ్యూ. అక్కడ కనపడుతుంది కదండి ఒక చెరువులాగా, అది మైలవరం డ్యామ్ అండి. ఇది ఇక్కడ చూసారా మీకు ఒక చిన్న గుంతలాగా కనపడుతుంది, చుట్టూ లైక్ ఫౌండేషన్ లాగా ఉంది. అదేమైందంటే ఒకప్పుడు శత్రువులు ఈ గండికోటని అటాక్ చేయకుండా వీళ్ళు చుట్టూ సొరంగంలా దువ్వారండి. మళ్ళీ ఆ కింద వాటర్ ఉంటాయండి, వాటర్లో ముసలు ఉండేయంట. ఒక్కసారి ఈ కోటలోకి ఎంటర్ అవ్వాలని ఎవరన్నా ఆశ కలిగిందో ఆ రోజుల్లో వాడి ఇంక ప్రాణాల మీద ఆశను వదులుకోవాలటమే. ఎందుకంటే ఆ కింద వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ లో అంట మొసలు వదిలేవాళ్ళంట. ఆ మొసళ్ళకి ఆహారం అయిపోవడం వాడన్నా పడ్డాడంటే. ఎందుకంటే ఇప్పుడైనా మేము ఇటు పక్క నుంచి అటు పక్క రాయేయాలంటే మా వల్ల కావట్లా, అంత డిస్టెన్స్ ఉంది. అక్కడ పైన ఉంది చూసారండి, అది ఎందుకంటే మగధీర సినిమా చూసారా, శత్రువులు జెండాడే వీరుడు శతద్రువంశ యోధుడు అని అనౌన్స్ చేస్తా ఉంటాడు చూసారా, అనౌన్స్ చేసే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళండి. చూసారా వీళ్ళందరూ విజిటర్ కార్స్ అండి. ఎంతమంది వస్తున్నారు ఇక్కడ విజిట్ చేయడానికి, నేను ఏందో అనుకున్నా. సో ఇప్పుడు మనం మాధవరాయ టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ చూస్తున్నారండి, ఓ మై గుడ్నెస్. ఆ పైన చూసారా గోపురం, ఆ గోపురం పైన అంటే వీళ్ళు ముస్లిమ్స్ వచ్చి ఇది తీసేశారంట. మీరు చెప్తే ఆశ్చర్యపోతారేమో, అవి మొత్తం రాళ్లతోనే చెక్కినాయండి. మళ్ళీ వాటి మధ్యలో నాకేం సిమెంట్ కనపడలేదు, ఏం కనపడలేదు. ఆ పైన గోపురం దగ్గరే కనపడుతుంది కానీ కటింగ్ ఇవన్నీ మన రాళ్లతో చేసినాయి. ఈ చుట్టూ ప్రహరీ కూడా చూడు అంత పెద్ద రాళ్లతో చేశారు. చూసారా విజిటర్స్ ఎక్కడ పెట్టినా విజిటర్స్ అండి. ఈ ఒక్క ప్లేస్ నుంచి ఒక్క ప్లేస్ పోవాలంటే ఎంతమంది జనాలు ఉంటారో తెలుసా. ఇక మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఈ మాధవరాయ టెంపుల్కి ఒక విశిష్టత ఉందండి. ఆ విశిష్టత ఏందో నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను మీకు. 17వ శతాబ్దంలో సర్దార్ మీర్ జుమ్లా అనే అతను ఈ కోటను ఆక్రమించాడండి. అప్పుడు పాలిస్తున్న రాజు యొక్క చెల్లెలు ఈ యొక్క మాధవరాయ విగ్రహాన్ని, మూల విరాట్ విగ్రహాన్ని కాపాడటం కోసం తను ఏం చేసిందంటే కత్తిపోట్లు కూడా
లెక్క చేయకుండా మాధవరాయ స్వామి విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా ఒక బావిలో భద్రపరిచిందండి. ఆ టైంలో 10 మంది ఆడవాళ్ళు వాళ్ళ ప్రాణత్యాగం కూడా చేశారండి. ఈ కోటకి మొత్తం 6 రహస్య మార్గాలు ఉండేయండి. అందులో ఒక సొరంగ మార్గం కూడా ఉండేది. ఆ సొరంగ మార్గం ద్వారా ఈ 10 మంది ఆడవాళ్ళు వాళ్ళ చెల్లెలకి హెల్ప్ చేసి స్వామిని జాగ్రత్తగా బావిలో భద్రపరుస్తారండి. ఆ టైంలో ముస్లిం రాజు చాలా కిరాతకంగా ఉండేవంట. కనపడిన స్త్రీనల్లా బాణభంగం చేసేవంట. ఇది తెలుసుకున్న 10 మంది ఆడవాళ్ళు అప్పట్లో ఎండుమిర్చిని అగ్గి రాజేసి అందులో ఆత్మాహుతి దాడి చేసుకుంటారండి. ఇదైతే అప్పట్లో చాలామందిని కలిచివేసిందంట. అలా బావిలో భద్రపరిచిన మాధవరాయ స్వామిని కొంతమంది వ్యాపారస్తులు తర్వాత మైదుకూరులో ప్రతిష్ఠించారని నానుడి. ఇంకొంతమంది ఏమంటారంటే మాధవరాయ స్వామి ఇక్కడి నుంచి మాయమయ్యి అక్కడ వెలిసాడని అనుకుంటారు. ఇది నటరాజ స్వామి టెంపుల్ అంటండి. సో చూసారుగా యాజ్ యూజువల్ ఇవి కూడా పక్కన పెట్టారు. ఇక్కడ ఉండేవాడంట నటరాజ స్వామి. సో భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు కదండి ఇక్కడికి, వాళ్ళందరూ విశ్రాంతి తీసుకోవడానికి ఈ చుట్టూరు ఇలా ఉంటుంది అన్నమాట. సో చాలా చాలా అంటే బాగుందండి ఈ ప్లేస్. ఈ మాధవరాయ టెంపుల్ అంట పల్లవ రాజులు కట్టించారంట అండి. ఇందాక మనం చూసాం కదా చార్మినారు, అది ముస్లింలు పాలించేటప్పుడు కట్టారంట. ఆ పక్కన ఉన్న రంగనాయక స్వామి టెంపుల్ మన చోళరాజులు కట్టారంట. చూసారా విజిటర్స్ ఎలా వస్తున్నారు, వీళ్ళందరూ ఫోటో దిగుతున్నారు ఫ్యామిలీస్ తోటి. దీన్ని కళ్యాణ మండపం అంటారండి. ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళంట. ఇది కళ్యాణ వేదిక అంటే ఇదిగో పెద్ద అని చెప్తున్నాడు. సో ఇది ఓపెన్ ప్లేస్ ఉంటుంది. డ్యామేజ్ ఇరగబడిపోయిందా? ఓకే ఓకే, ఇరిగిపోయిందంట అండి. సో ఇవన్నీ ఒకటే రాతో చేశారు. నా జీవితంలో ఇంత పెద్ద బల్లి చూడలేదండి. మీరు చూడండి, అండి మేము వచ్చినప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు విజిటర్స్ చాలా మంది ఉన్నారు. నేను ఎక్కుదామని ట్రై చేశాను కానీ నా బాడీ సహకరించలేదు. ఇవన్నీ ఒకటే రాళ్ళండి, చాలా చక్కగా చెక్కారు. ఈ టెక్నాలజీ తోటే బుర్జ్ ఖలీఫా కూడా కట్టారని ఇక్కడ అంటా ఉన్నారు జనాలు. కానీ నేనేం చేయాలి, నేను వెళ్ళాలి అంతే. నేను చూసారండి అది మొత్తం ఒకటే రాయండి. ఆ పై దాకా అసలు ఎట్ట చేశారు నాకు అర్థం కాల. ఇది కూడా వంటశాలేనండి. ఆ పైన ఎగ్జాస్ట్ అంటది. దీని ఒకసారి లోపల కూడా మనం విజిట్ చేద్దాం. నా ఫేవరెట్ ప్లేస్, కుకింగ్ ప్లేస్ వచ్చిందండి. చూసారా ఒకప్పుడు ఎంత బాగా నీట్ గా వీళ్ళు మెయింటైన్ చేసి, ఇక్కడ వండితే వచ్చే పొగపోవడానికి చుట్టూరు వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఒక్కసారి మీకు ఫుల్ వ్యూ చూపిస్తున్నానండి. సీతాఫలం చెట్లు అండి. గవర్నమెంట్ ఎవరు పట్టించుకోక ఎండిపోయే స్థితిలో ఉన్నాయి. కావున గవర్నమెంట్ పట్టించుకొని వీటి మీద కొంచెం ఫోకస్ చేసి దీన్ని బాగా డెవలప్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇవి ఇక్కడ టాయిలెట్స్ అండి. మీరెవరు మోసపోవద్దు, అన్ని లాకేసి ఉంటాయి. ఇదేనండి ఇక్కడ హాట్ స్పాట్. ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ ని విజిట్ చేయకుండా అయితే అసలు వెళ్ళరు. అలాంటి ప్లేస్ ఇది. మీరు చూడండి, ఒకప్పుడు గవర్నమెంట్ కొంచెం ఉదాసీనత ప్రకటించి ఈ వేను ఒకటి క్రియేట్ చేశారండి. ఎందుకంటే అంతమంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు, సెల్ఫీలు తీసుకున్నారు, వీడియోలు తీసుకున్నారు, ఫ్యామిలీస్ తోటి అందరు వస్తున్నారు. ఇదిగో పెన్నా నది. ఈ గండికోట దగ్గర అండి చాలా మూవీస్ షూటింగ్ జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా అయితే ఇండియన్ 2 జరిగింది. అంతకుముందు రాధేశ్యాము, మర్యాద రామన్న, సైర నరసింహారెడ్డి, సాహసం, వారాహి మూవీ, ఇలాంటివన్నీ ఇక్కడ షూటింగ్ జరుగుతాయండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేనే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇక్కడే స్పెండ్ చేశానండి. అంత అద్భుతంగా ఉంటుంది. అండ్ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రొఫైల్ పిక్చర్ కానీ అన్నీ కూడా
ఈ గండికోట దగ్గర దిగిన ఫోటోలేనండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చాలా హైట్లో ఉన్న స్టోన్ అండి. ఇక్కడికి వెళ్ళి నేను ఫోటో షూట్ చేశాను, కానీ మీరు ఫొటోస్ దిగేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. చూసారా, చాలా రాళ్ళ మీద పేర్లు రాస్తున్నాయి. వాళ్ళ నమ్మకం ఏంటంటే వాళ్ళకి పెళ్లి అయితేనే, కానీ వాళ్ళతో వేరే వాళ్ళతో వాళ్ళకి తెలియదు. సో విజిటర్స్ ఎక్కువ మంది ఉన్నారని ఈ పాత్వేని పూర్వకాలంలో ఎలా అయితే కడతారో సున్నపు మట్టి, బంకమట్టి అన్ని కలిపి వాటర్తో మిక్స్ చేసి ఇదిగో ఈ పాత్వేని కట్టారండి. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, చాలా క్యాంపింగ్ సైట్లు ఉన్నాయి. నేనైతే షాక్ అయ్యాను, ఇది మన దగ్గర కూడా క్యాంపింగ్ సైట్లు ఉన్నాయని. ఎందుకంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుందంటండి. అందుకనే దేశం నలుమూల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ క్యాంపింగ్ సైట్ గురించి నేను తెలుసుకుంది ఏంటంటే, ఈ గండికోట లోపల ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళు మాత్రం ఈ క్యాంపింగ్ సైట్లో ఇక్కడ అరేంజ్ చేయగలరంటండి. ఎందుకంటే వాళ్ళకి ఉపాధి కావాలి కాబట్టి ఆ ఉపాధిలో ఒక భాగంగా ఇది ఎంచుకున్నారండి. ఈ క్యాంపింగ్ సైట్లో కూడా అండి ఆల్మోస్ట్ మనకి అన్ని అవైలబిలిటీ ఉంటాయి. లైక్ ఫైర్కి కావాల్సిన వుడ్ అదంతా కూడా వీళ్ళు సప్లై చేస్తారు. మన ఒక క్యాంప్ సైట్లో వచ్చేసరికి 2 ఉండొచ్చండి. ఈ క్యాంప్ సైట్లో 2 రకాల క్యాంప్ సైట్లు ఉన్నాయండి. ఒకటేమో నార్మల్ది, ఇంకోటేమో ఏసీ అండి. ఏసీది కూడా ఇక్కడ చాలామంది ప్రిఫర్ చేస్తారండి ఎండాకాలంలో. ఏసీ క్యాంప్ సైట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అండి నార్మల్ క్యాంప్ సైట్తో పోల్చుకుంటే. ఈ యొక్క క్యాంప్ సైట్ గురించి మనకి డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ క్యాంప్ సైట్ ఓనర్ అయినటువంటి గురుగారు మనకి పూర్తి సమాచారం ఇస్తారండి. ఆయన కూడా ఈరోజు కొన్ని క్యాంపులు వేశారు. గురుగారు బాగున్నారండి? నమస్తే సార్. ఏంటండి ఎన్ని క్యాంపులు వేశారు మీరు ఈరోజు? ఎన్ని వేసుకోవచ్చు రోజు? రోజు 15-20 గంటలు వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. మనుషులు వచ్చేదాన్ని బట్టి సార్, ఆన్లైన్ బుకింగ్ అది. ఓకే, ఆన్లైన్ బుకింగ్ బట్టి తీసుకుంటాం మేము. మామూలుగా ఒక్కొక్క క్యాంప్ ఫైర్, ఫుడ్ ఎంత చార్జ్ చేస్తారండి? 1000 రూపీస్ తీసుకుంటాం సార్. ఓకే, ఒక టెంట్ 1000 రూపీస్. ఓకే, లేదా పర్ పర్సన్ 1000 రూపీస్ తీసుకుంటాము. ఒక టెంట్ లో 2 ఉంటారు. ఓకే, 2000 తీసుకుంటాము. ఓకే, ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఓకే, ఓకే. ఇప్పుడు ఎవరైనా వేసుకోవచ్చా? మీకు లోకల్ వాళ్ళు మాత్రమే వేసుకోవచ్చు. ఓకే, లోకల్ ఎంత మంది ఉంటారండి? మొత్తం 30 మెంబర్స్ ఉన్నారు. 30 మెంబర్స్. మీ 30 మెంబర్స్ ఎందుకు వేసుకోవచ్చు ఇక్కడ? లోకల్ వాళ్ళు మాత్రమే వేసుకోవచ్చు, నాట్ అలౌడ్. ఎందుకని? బయట లోకల్ వాళ్ళకి ఉపాధి అవకాశం. ఓకే, మీరు మొదటి నుంచి ఇక్కడ నమ్ముకున్నాం కాబట్టి ఉపాధి అవకాశాలు లోకల్లో ఉన్నారు. లోకల్ ఉపాధి అండి. మీకు ఇంకేమైనా వేరే ఉపాధి ఉందా? ఈ టెంట్లు రూమ్స్ గానీ ఉన్నాయి. ఓకే, రిసార్ట్ ఉంది అయితే? రిసార్ట్ ఉంది. ఓకే, ఓకే, జేబీ రిసార్ట్. ఓకే, ఓకే. దానికి రూమ్ ప్రైస్ ఎంత ఉంటాయండి? 2500. 2500. మీకు వీక్ డేస్ అయితే 2500, వీకెండ్స్ అయితే ఇంక మీ ఇష్టం. ఆ రోజు ప్రైస్ ఆ రోజుని బట్టి. ఓకే, ఓకే, ఓకే. ఎలా ఉందండి బిజినెస్? మీకు బాగానే ఉందా? బాగుంది సార్. ఓకే, గురువు గారు మన యూట్యూబర్స్ కి 10% డిస్కౌంట్ కూడా ఇస్తారు. మీరు ఎప్పుడైనా కానీ గండికోటకు వస్తే గురువు గారు రిసార్ట్ గానీ లేకపోతే పిక్నిక్ సైట్ గానీ మీరు ఏదో ఒకటి తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు ఫర్ యువర్ టైం. నేను అనుకున్నాను ఇక్కడికి మన తెలుగు వాళ్ళే వస్తారనుకున్నా, కానీ దేశవ్యాప్తంగా చాలామంది వస్తున్నారు. మేము వచ్చిన రోజు కేరళ నుంచి కూడా చాలామంది వచ్చారు. పూర్వం అగస్త్య మహాముని కూడా ఈ నదికి అటువైపున తపస్సు చేసామంటండి, అది ఆ కార్నర్లో. ఇందాక మన గురువు గారు చెప్పారు కదా జేబీ రిసార్ట్స్ అని, ఇదేనండి మన గురువు గారు జేబీ రిసార్ట్. చాలా అద్భుతంగా రీసెంట్గా కట్టాడండి. అంటే ఇక్కడ మీరు చూస్తే అన్ని రిసార్ట్లు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే ఉంటాయండి, టాప్ ఫ్లోర్ ఉండవండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అంట కమర్షియల్గా పర్మిషన్ ఇస్తే ఈ గండికోట యొక్క విశిష్టత అనేది ఎవరికి కనపడదు, కనీసం చాలా దూరం నుంచి కూడా కనపడాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకో జేబీ రిసార్ట్లో లోపల రూమ్స్ ఇలా ఉన్నాయండి, చాలా అద్భుతంగా నీట్గా వెల్ మెయింటైన్ చేస్తున్నారండి. ఇది కాంటాక్ట్ నెంబర్స్. గురువుగారిని మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. గురువుగారు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. ఈ ప్రాంతానికి మన తెలుగు రాష్ట్రాల నుంచే కదండి, దేశ నలుమూల నుంచి కూడా ఇక్కడ విజిట్ చేయడానికి వస్తున్నారు. అందుకనే ఈ ప్లేస్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని అంటారండి. ఫోటో షూట్స్ అయితే చేసుకోవడానికి చాలా మంచి ప్లేస్ అండి ఇది. ఎవరైనా ఈసారి ఇండియాకి వస్తే మటుకు డెఫినెట్లీగా మస్ట్ విజిట్ ప్లేస్ అండి. యాక్చువల్గా మేము ఆఫ్టర్నూన్ టైంలో వచ్చామండి. బేసిక్గా మీరు ఎవరైనా రావాలనుకుంటే నైట్ టైంలో రండి, నైట్ టైంలో వచ్చి క్యాంపింగ్ వేసుకోండి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజింగ్ చాలా అద్భుతంగా ఉంటుందంట ఇక్కడ. అందుకని అక్కడ మీరు క్యాంపింగ్ చూసారు కదా, అందరూ ఈవినింగ్ టైంలో ఎందుకు వేస్తున్నారంటే మెయిన్ రీజన్ అదే.
జిప్ లాక్ అండ్ బోటింగ్ స్కిప్ చేయాల్సి వచ్చిందండి టైం లేక, ఎందుకంటే ఆల్మోస్ట్ 9 అయింది మేము వెళ్ళే టైంకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.